హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ది గవర్నమెంట్ జాబ్స్ అడ్డా. ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది ఆర్ఆర్‌బీకి అప్లై చేయాలని చెప్పి, ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందని చెప్పి చాలామంది వెయిట్ చేశారు. దాంట్లో భాగంగా ఈరోజు ఆర్ఆర్‌బీ నుంచి మొత్తం ఎన్ని రకాల పోస్టులు రావడం జరిగింది. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఏ ఏ పోస్టులు ఎక్కడ ఎన్ని జోన్‌లు ఉన్నాయి. అదేవిధంగా మనకి ఏ జోన్‌కి పెట్టుకుంటే ప్రిఫరెన్స్ ఏంటన్నది ఈ వీడియో లెంత్ అవ్వకపోతే ఈ వీడియోలోనే చెప్పేస్తాను. లేకపోతే నెక్స్ట్ వీడియో అయినా జోన్ ప్రిఫరెన్స్ అన్నది పెట్టడం జరుగుతుంది. సో, ఇంక లేట్ చేయకుండా నోటిఫికేషన్‌లోకెళ్ళినట్లయితే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ నోటీస్ సీఎన్ నంబర్ 09/2025 అంటే ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు మనకు అప్లై డేట్ స్టార్ట్ అవ్వడం అన్నది 31/1/2026లో స్టార్ట్ అయ్యి లాస్ట్ అప్లికేషన్ క్లోజ్ అయ్యేది మార్చి 2వ తేదీ 2026. అదేవిధంగా లాస్ట్ డేట్ మనకు అప్లికేషన్ పేమెంట్‌కి సంబంధించి సబ్మిట్ చేసేది మార్చి 4వ తేదీ 2026. సో, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనకి కావాల్సిందేదొచ్చేసి సాలరీ అన్నది మనం పోస్టింగ్‌కొచ్చిన తర్వాత ఎంతొస్తది. వేరియస్ పోస్టులను బట్టి మనకి రూ. 18,000 సాలరీ అనేది రావడం జరుగుతుంది. దీనికి అడిషనల్‌గా ఒక 6,000, 7,000 ప్లస్ అయ్యి మొత్తం మనకు ఒక 30, 35,000 వరకు సాలరీ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంగ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే 18-33 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ రాయవచ్చు. అదేవిధంగా దీనికి అడిషనల్‌గా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఇలాంటి రిజర్వేషన్‌ల వాళ్ళకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఒక +3 ఆర్ +5 ఇయర్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత టోటల్ వేకెన్సీస్ అనేది 22,195 అంటే 22,195 పోస్టులు రావడం జరిగింది. లాస్ట్‌తో పోల్చుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది చాలా చిన్నదే. ఎందుకంటే ఆర్ఆర్‌బీ అంటే మినిమమ్ 50, 60 వేలు, లక్ష వరకు వచ్చిండే కాలాలు కూడా మనం చూడడం జరిగింది. ఇంక తర్వాత మనం నోటిఫికేషన్ అంతా చదువుకోకుండా మనకు కావాల్సిన డీటెయిల్స్ ఏంటంటే, సీబీటీ ఎగ్జామ్ అన్నది ఏమేముంటాయి? ఎన్ని క్వెషన్స్ ఉంటాయి? అదేవిధంగా డ్యూరేషన్ అనేది ఎన్ని నిమిషాల్లో ఉంటుందన్నది మనం తెలుసుకోవాల్సుంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్ చెప్పేసి నోటిఫికేషన్ అన్నది ఓపెన్ చేస్తాను. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళైతే 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 5 ఇయర్స్, అదేవిధంగా యూఆర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 3 ఇయర్స్ అన్నది అడిషనల్‌గా వాళ్ళకి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 18-33 సంవత్సరాల నోటిఫికేషన్‌లు ఇచ్చింటే, ఆ 33 సంవత్సరాల లాస్ట్ ఏజ్‌కి ప్లస్ 3 ఇయర్స్ అంటే 36 అదే +5 అంటే 38 అలా యాడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాతొచ్చేసి మనకు కావాల్సింది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. తర్వాత ఫస్ట్ అప్లికేషన్ ఫీజ్ చెప్తా చూడండి. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అందరూ రూ. 500 అన్నది అప్లికేషన్ ఫీజు పే చేయాల్సుంటుంది. తర్వాత కొన్ని ఎగ్జామ్షనల్ క్యాస్టెస్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ తర్వాత ఫీమేల్ ఇలాంటి వాళ్ళందరూ రూ. 250 పే చేస్తే చాలు. తర్వాతొచ్చేసి మామూలుగా ఆ అమౌంట్‌లోనే మిగిలిందే హాఫ్ అమౌంట్ అన్నది మనకి రీఫండ్ చేయడం జరుగుతుంది. ఇంక తర్వాత మనం చూడాల్సినదొచ్చేసి ఎగ్జామ్. ఎగ్జామ్ అన్నది ఏ ప్యాటర్న్‌లో ఉంటది. మనం ఏ ప్యాటర్న్ బట్టి ప్రిపేర్ అయినట్లయితే ఈ హై కట్ ఆఫ్‌లో మనం ప్రిపేర్ అవ్వాలని ఉంటదనేది అర్థమవుతది. తర్వాత ఎగ్జామ్ డ్యూరేషన్ అన్నది మనకు 1 ½ అవర్ ఉంటది. జనరల్ సైన్స్ 25 క్వెషన్‌లు, మ్యాథ్స్ నుంచి 25 క్వెషన్‌లు, రీజనింగ్ నుంచి 30 క్వెషన్స్, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వెషన్స్ మొత్తం 100 క్వెషన్స్ ఉంటాయి. 1 ½ అవర్ టైమ్ ఉంటది. తర్వాత 1/3 నెగెటివ్ అన్నది ఉంటది. చూడండి ఫ్రెండ్స్ కట్ ఆఫ్‌కి సంబంధించి ఎవరు ఫికర్ చేయకండి. ఎందుకంటే లాస్టు మాక్సిమం కట్ ఆఫ్ అన్నది కొన్ని జోన్‌లలో 80 ప్లస్ కూడా ఎళ్ళిపోయింది. 85, 90 అలా కూడా రీచ్ అయింది. దానికి సంబంధించి కూడా నేను ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా చూడండి. కట్ ఆఫ్ అన్నది 80, 85 ఉందంటే దానికి కారణము వాళ్ళు ఆన్సర్ చేసిన వాళ్ళు 85 క్వెషన్స్, 80 క్వెషన్స్ ఆన్సర్ చేశారని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 70, 73 క్వెషన్స్ ఆన్సర్ చేసుంటే ఎగ్జాక్ట్‌లీ వాళ్ళకి నార్మలైజేషన్‌లో ఒక 6 ఆర్ 7 మార్క్స్ ఇంక్రీజ్ అయ్యి, ఆ మార్క్స్ అన్నది 78 కానీ, 80 గానీ, 85 గానీ అలా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అంతేగాని 80 క్వెషన్స్ పెట్టారనేది మాత్రం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 72 ఆన్సర్ చేశారంటే, నార్మలైజేషన్‌లో వాళ్ళ షిఫ్ట్ హార్డ్‌గున్నప్పుడు వాళ్ళకు ఒక 6, 7 మార్క్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. మీకింకా ఇంకొక మాట చెప్తా చూడండి. లాస్ట్ ఆర్ఆర్‌బీ టెక్నీషియన్ నోటిఫికేషన్‌లో దగ్గర దగ్గర 10, 15 మార్కులనేది కలవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 60 మార్కులొచ్చిన వాడికి 15 మార్కులు కలిసి 75 మార్కులకి జాబ్ రావడం జరిగింది. సో, కట్ ఆఫ్‌ని బట్టి మీరు డెసిషన్ అవ్వద్దండి. తర్వాత నెక్స్ట్ మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే ఈ వీడియోలో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను నెక్స్ట్ మన వీడియోలో మీ డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ చేస్తాను. కామెంట్ యువర్ ఒపీనియన్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏది రాగానే నేను షేర్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.